విజయ్ ముఖ్యమంత్రి అవుతాడో లేదో అనేటువంటి ఆ సందిగ్ధత ఉండేది. బట్ ఎట్లా పక్కన గ్రాఫిక్స్ చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా టీవీకే గెలిచింది 108 స్థానాలు, విజయ్ 2 చోట్ల గెలిచారు. ఒక దగ్గర పెరంబూరులో ఉంటున్నారని తిరుచూరుపల్లి ఈస్ట్లో ఆయన రిజైన్ చేశారు. సో అక్కడ వెకేట్ అవుతుంది కాబట్టి 107 + 5 కాంగ్రెస్ 112 ప్లస్ కింద కనబడుతున్న వీసీకే సిపిఐ సిపిఐ మొత్తం 6 కలిపి 118 స్థానాలతో విజయ్ గవర్నర్ దగ్గరికి వెళ్తున్నారు. ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉంది. ఎస్, గోయింగ్ ఆన్ టు గోపాల్ శర్మ గారు, గవర్నర్ లేదా పొలిటికల్ చదరంగం ఎంత కీలకంగా ఉంటుందనేది తమిళనాడు రాజకీయ న్యూస్ అర్థమైంది. ఒక సినిమా తలపించింది, ఒక సీరియల్. ఇన్ఫాక్ట్ జర్నలిస్ట్ ఇక్కడ కూర్చొని నేనే వార్త అనౌన్స్ చేసే టైంకే ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాలేదు. విసిక పార్టీ ఎస్ సపోర్ట్ అందరూ డిఎంకే స్టాలిన్ నుంచి మొదలుకుంటే ఏఐడిఎంకే పళనిస్వామి వరకు లెట్ హిమ్ ఫార్మ్ ద గవర్నమెంట్ అని చెప్పారు. ఆయన గవర్నమెంట్ ఫార్మ్ చేయని అని చెప్పారు, కానీ ఎవరు కూడా ఆయనకు సపోర్ట్ ఇవ్వమనో లేకపోతే గవర్నర్ వ్యతిరేకించి దాఖలలో. ఇన్ఫాక్ట్ కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడిగా ఉండు కూడా ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయనియండి అని చెప్తున్నారు అంతే. కానీ ఆయనకు ఫుల్ మెజారిటీ లేదు, గవర్నర్ అనుమతించట్లేదు, వీళ్ళకి ఎవరికి సపోర్ట్ లేదు. ఏం జరిగిందంటే ఇంత రాజకీయ చదరంగం తర్వాత నిజంగానే మ్యాజిక్ గారు రాకపోయి ఉంటే ఏం జరిగి ఉండొచ్చు? అంటే ఎవరి గేమ్ వాళ్ళు ఆడారు ఇవాళ దాకా. దే స్టార్టెడ్ ప్లేయింగ్ దేర్ ఓన్ గేమ్. అందరు ఎవరి కార్డ్స్ వాళ్ళు ఆడారు. అల్టిమేట్లీ ప్రజలలో రియాక్షన్ వచ్చేటప్పటికి ఈ 6 బహుశా చేరి ఉంటారు నేను అనుకోవటం. ఇంతకుముందు చెప్పినట్టు 1 year దాకా స్టేబుల్ గవర్నమెంట్ ఉండనియాలండి. ఉండనిచ్చిన తర్వాత విజయ్కున్న ఆప్షన్స్ చెప్తున్నా. ఈ 6 టు మై నాలెడ్జ్ చాలా వరకు ఈ డిస్కషన్స్ 1-to-1 ఎప్పటికీ అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఎవరైతే 47 మంది గెలిచారో పళనిస్వామి రిసార్ట్ లో వెళ్లకుండా 27 మంది ఆగిపోయారు షణ్ముగం వేణు వీళ్ళతో కలిసి. సో వీళ్ళంతా కూడా ఏ క్షణమైనా తమ పార్టీ మొత్తాన్ని 31 మెంబర్స్ వస్తే విలీనమైన 2/3. సో వాళ్ళు విలీనం చేయడానికి కూడా సిద్ధం అయిపోయారు. జరగవచ్చు. ఇప్పుడే చెయ్యరు, 1 year దాకా ఈ ప్రభుత్వాన్ని నడవనిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ దాకా డిఎంకే అన్నా డిఎంకే కలిసిపోతారు, రిసార్ట్ రాజకీయాలు కలిసి మాట్లాడుకున్నారు అనేది బయటకు వచ్చింది కాబట్టి ప్రజల ఆమోదం అంత తొందరగా ఉండదు. సో 1 year దాకా ఆగి అప్పుడు వీళ్ళు ఈ 6 కూడా జాగ్రత్తగా ఉండి కాంగ్రెస్ పార్టీ రిమోట్ కంట్రోల్ చేయకుండా నడవనియండ్రవే పాపం విజయ్కి మనము ఫ్రీ హ్యాండ్ ఇద్దామా అని అనుకుంటే తప్ప ఈయన స్ట్రాటజీ డెఫినెట్గా అప్పటికి ఈయనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. చెప్పేవాళ్ళు ఉంటారు, స్ట్రాటజీస్ చేసేవాళ్ళు ఉంటారు. నాకు తెలిసి ఓన్లీ 1 ఆప్షన్ లెఫ్ట్ ఫర్ విజయ్ ఈజ్ 2/3 చీల్ చేయాలా అన్నా డిఎంకేని తీసుకుంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఇమీడియట్ ఏంటంటే ఎన్డీఏలో ఉన్నారు. ఏఐఏడిఎంకే ఈజ్ విత్ ఎన్డీఏ, అది బద్నాం ఉన్నది. వీళ్ళ చీలి ఇప్పుడే పోయినా అనుకో, అక్కడ చూసారా బీజేపీ వాళ్ళు చీల్చారు కాబట్టి వెళ్ళిపోయినారు, మళ్ళీ రిమోట్ కంట్రోల్ బీజేపీ చేస్తారనే అపవాదం ఉంటుంది. కాబట్టి 1 year దాకా ఏఐఏడిఎంకే కూడా చీలదు పోదు నేను అనుకోవటం. అట్ ద సేమ్ టైం విజయ్ కూడా ఇప్పుడే చీల్చి తొందరపడి వాళ్ళని తీసుకోవాలా, నా ప్రభుత్వం స్టేబుల్గా ఉండాలని డెఫినెట్లీ బట్ దిస్ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ ఫర్ విజయ్. 5 ఏళ్ళు ఉండాలంటే మటుకు డిఎంకే రాదు అని చాలా క్లియర్గా చెప్పిండు స్టాలిన్. మా స్టాండ్ వేరే, మేము రాము, వీళ్ళు అలౌ విజయ్ టు కంటిన్యూ అని అన్నాడు. కాబట్టి వాళ్ళు రారు. మొరల్గా ఉంటుంది కదా. నిన్నటిదాకా ట్రై చేశాడు, నా కొడుకుని డిప్యూటీ సీఎం చేయండి, మేము మీకు మద్దతు పలుకుతాం. బట్ హీ హాజ్ నాట్ టేకెన్ దేర్ స్టాండ్ విత్ దెమ్. వద్దన్నాడు, మీ సపోర్టే వద్దన్నాడు. వద్దన్న తర్వాతనే వీళ్ళిద్దరు ఒకటైనారు. ఎవరు? ఈ 6. సో దేర్ ఫోర్ ఓన్లీ ఆప్షన్ ఆయన జాగ్రత్తగా చేసుకోవాలని కోరుకుందాం. స్మూత్గా ఫంక్షనింగ్ చేయాలా కాంగ్రెస్ వాళ్ళని కూడా కోరుతున్నా, మా సోదరుని కూడా కోరుతున్నా. సో విల్ ఆల్సో యాక్టివేట్ ఫోన్ లైన్స్. ఒకసారి మనం ఫోన్ లైన్స్ కూడా యాక్టివేట్ చేద్దాం ఇఫ్ పాసిబుల్. సో విజయ్ పైన చాలా ఉత్కంఠభరితమైనటువంటి రాజకీయం జరిగింది కాబట్టి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో మీ విషయస్ని కానీ మీకు డౌట్స్ కానీ డైరెక్ట్గా మీరు క్లెయిమ్ చేయొచ్చు. సో ఆర్టీవీలో మీరు డైరెక్ట్గా ఫోన్ లైన్లో మాట్లాడవచ్చు. కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ప్లీజ్ యాక్టివేట్ ఫోన్ లైన్స్. ఒకసారి ఫోన్ లైన్స్ కూడా యాక్టివేట్ చేస్తున్నాను. మీరు కామెంట్ చేసేవారు. ఇక్కడ చాలా కామెంట్స్ వస్తున్నాయి, కొన్ని కామెంట్స్ కూడా చదువుతాను నేను. గోగులమంద అంట, ఆవిడ ఏం కామెంట్ చేశారంటే భారతదేశంలో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలంటున్నారు. అక్కడ ఇది కమ్యూనిస్ట్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. సో భవానీ గారంట నిజం ఆయన గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారంటే ఇట్స్ ఆఫ్ కోర్స్ ఆయన గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు, గవర్నరే విజయ్ని ఇప్పటి వరకు మోసం చేశారని ఇంకొంతమంది. సో ఏం జరిగి ఉండొచ్చు ఇక్కడ? ఇంత లాగ్ అవడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు మనము గవర్నర్ పరిధిలో ఆలోచించినట్టయితే పాజిటివ్గా పోతుంది, నెగిటివ్గా ఆలోచించినట్టు అనేకమైన మాట్లాడే దానికి కంట్రోల్ లేదు. తనకు గతంలో ఏ రాష్ట్రాల్లో జరిగిన కర్ణాటకలో ఇంతకుముందు మాట్లాడుకున్నాం, కర్ణాటకలో మెజారిటీ ఉన్నది కానీ ఆయనకు అవకాశం ఇచ్చినాడు, అంటే నియర్ బై ఉన్నదని చెప్పి యడ్యూరప్ప బీజేపీ అతనికి ఇచ్చినాడు. మళ్ళీ ఏం చేసినారు,
24 అవర్స్ చూసుకుంటే ఆయన మెజార్టీ చూపించలేకపోయి మళ్ళీ రాజీనామా 24 అవర్స్ ముఖ్యమంత్రి అయినా. ఆ తర్వాత జార్ఖండ్లో చూసినాం, మెజార్టీ వచ్చిన పార్టీ కాకుండా ఇద్దరు మేము బయట జేఎంఎం కానీ కాంగ్రెస్ కానీ ఇద్దరు కలిసి పోటీ చేసినారు. ఇద్దరు కలిసి పోటీ చేసినప్పుడు మాకు మెజార్టీ ఉంది, మేము ఇద్దరం కలిస్తే మా బలం పెరుగుతుందని చెప్పంటే ఈ విడిపోయిన పార్టీలను వేరువేరుగా పోటీ పడిస్తే అక్కడ గవర్నర్ వ్యవస్థ అంటే ఇప్పుడు గవర్నర్ వ్యవస్థ అంటే ఇప్పుడు మొన్న మహిళా బిల్లుకు సంబంధించి మాట్లాడినప్పుడే ఓటేయని పరిస్థితులు పోయిన పరిస్థితి మనందరం కూడా తెలుసు. రీఆర్గనైజేషన్ చేసినప్పుడు అక్క ఇప్పటిదాకా తమిళసాయి కోసం మళ్ళీ ఆమె కూడా ఒక మహిళ. సుశీల్ కుమార్ సుండే ఇక్కడ గవర్నర్గా ఉన్న తర్వాత ఇక్కడ కాలం అయిపోయిన తర్వాత మహారాష్ట్ర పోయి ఎంపీగా పోసి గెలిచి విద్యుత్ శాఖ మంత్రిగా విద్యుత్ శాఖ మంత్రిగా చెప్తున్నాను నేను. అంటే గవర్నర్గా ఉండాలి కాబట్టి గవర్నర్ ఉన్నాడు మళ్ళీ పోటీ చేద్దంటే చాలా మంది గవర్నర్గా ఉన్న వాళ్ళంతా కూడా పోటీలు చేస్తున్నారు, మళ్ళీ కేంద్ర మంత్రులుగా వచ్చిన వాళ్ళు. గవర్నర్ వ్యవస్థలో ఇప్పుడు అతనికి మెజారిటీ లేదు, నియర్ బై వచ్చాడు, నీ మెజారిటీ వీళ్ళు చేస్తారని చెప్పి ఈ రోజు ఇచ్చినట్టుగా నువ్వు అలా మొదలే కన్విన్స్ చేసుకొని పోతే అయిపోయేది. నాకు వెంటనే నాకు ఉన్నారు కాబట్టి ఇవి అంటే సపోజ్ చేసి ఉంటే డిఎంకే ఏడీఎంకే కూడా కలిసి మాకుంది మమ్మల్ని ఆయనకి ఎట్లా ఇచ్చిన మేము ఇద్దరం కలిస్తే మేము కూడా వచ్చేవాళ్ళం కూడా ఒక అప్లికేషన్ కాన్స్టిట్యూషన్ అప్లికేషన్ తీసుకొస్తారు కదా. కాబట్టి ఆయన అడిగాడు ఖచ్చితంగా గవర్నర్ వ్యవస్థలో ఉన్న సైటేషన్స్ సుప్రీంకోర్టు అడుగుతున్నా నేను. ఇక్కడ చాలా మంది సీనియర్ కూడా ఉన్నారు కాబట్టి గవర్నర్ నాకు తెలిసి ఇన్వైట్ చేయాలి. సింగిల్ ఆర్టిస్ట్ పార్టీగా ఉన్నారు, మీరు గవర్నమెంట్ ఫామ్ మెజారిటీ ఉంటే ఆర్టికల్ 163 సేస్ దట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీని ముందు గవర్నర్ పిలవాలి. లేకపోతే ప్రీపోల్ అలయన్స్ ఉంటే ఒకవేళ ఇది సాధ్యపడలేదు దెన్ ప్రీపోల్